దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మీ అందరికీ ప్రభు నామములో శుభం. 15వ తేదీ చూసారా, ఎంత త్వరగా మన జీవితాల్లో కాలం వెళ్ళిపోతుందో. ఈరోజు దేవుడు నీకిస్తున్న వాగ్దానం, నేను వారి కట్లను తెంపి వారు నిర్భయముగా నివసించినట్లు నేను చేసేదని. ఎంత మంచి వాగ్దానం కదా. అంటే దేవుడు ఏమంటున్నాడు? నేను వారి కట్లను తెంపేదని. యెహెజ్కేలు 34వ అధ్యాయము 27వ వచనం. పూర్తి వచనము ఎలా ఉందంటే, ఫలవృక్షములు ఫలములు ఇచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసించరు. ఇది అక్కడ పెట్టాము. నిర్భయముగా అంటే భయము లేనిదిగా. నేను వారి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపించగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసు. అంటే కట్లు అనేది ఈరోజు మనము నేర్చుకుంటున్నాం. ఓకేనా? బాండేజెస్, బంధములు, చెప్పండి, బంధకాలు. నిజంగా చాలాసార్లు మన బంధాలే బంధకములుగా అయిపోతున్నాం. బంధకాలని కాదు, బంధాలు. ఎప్పుడైతే ఈ బంధాల్లో అనుబంధాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు, అనురాగాలు లోపమైపోతాయో అవి బంధాలు బంధకాలంగానే మిగిలిపోతాయి. చాలా బాధగా ఉంటుంది కదా. మరి అయ్యగారు ఈ వాక్యం మీరు ఎలా చెప్తారు? మరి మనకి దేవుడిచ్చింది, యూ షుడ్ బి డిఫరెంట్, యూ మస్ట్ బి డిఫరెంట్. ఇదే వాక్యము ఇంకొక చెల్లెమ్మకి ఇచ్చుంటే చెల్లెమ్మ అని ఉండేది, ఇంకొక అన్నయ్యకి ఇచ్చుంటే తమ్ముడు అని ఉండేవాడు. మరి దేవుడు మనకి ఎలా చెప్తున్నాడు? మన జీవితంలో ఉదాహరణకి యెషయా గ్రంథము 49:8 ద చర్చ్ థీమ్ ఏమంటున్నాడు? చాలా చాలా సులభమైన మరి వాగ్దానం ఏంటంటే, అంటే దేవుడు బంధకాల గురించి చెప్పాలి అంటే మొట్టమొదట ఆ అనుభవం గుండా నువ్వు రావాలి. యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని, బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితో. చూసారా? అంటే బంధకాల్లో ఉన్న వారిని వదిలేయడమే. వదిలేయడం గురించి నన్ను అడుగు, నేను చెప్తా. ఎక్కడి నుంచి పారిపోవాలో ముందు స్కెచ్ చేస్తాను. అంటే అందరూ ఒకలా ఉండలేము కదా, కానీ కొన్ని పరిస్థితుల్లో కట్టిపాడేస్తూ ఉంటాడు ఆయన. అమ్మయ్యా, కట్టిపాడేయడం, ఇది బంధకాలు. కట్టిపాడేయడం అర్థం ఏంటంటే, అంటే నీవు ఉండవు కనుక కట్టేయడం. అర్థమైంది కదా? ఎగ్జాంపుల్కి ఒక బలమైన ఏనుగు ఉంది కదా, దాన్ని దేంతో కడతారో తెలుసా? కేవలం ఒక పురుకోస్తో కడతారట. కారణం ఏంటంటే, పెద్ద పెద్ద గొలుసులు వేసి కట్టాలి, అది అంత బలమైంది. కానీ చిన్ననాటి నుంచి ఏనుగుకి ఏం చేస్తారంట? ఆ తాడు కట్టి పెడతారట. అది ప్రయత్నం చేస్తుందంట, దేనికి? తెంచుకోవడానికి. అయితే అది తెంచలేదు కనుక దాని బలము వలన అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఏమని? సో సింపుల్. ఎలాగా? నన్ను కట్టేశారు, నేను దీన్ని తెంచుకోలేను,
చాలాసార్లు మన జీవితంలో బంధకాలంటే ఏంటో తెలుసా? దేవుడి గురించి నేను చెప్పడానికి ఉన్నాను కదా, నీ కోసం కాదు కదా. ఇప్పుడు నిన్ను ఆదరించే వాక్యం చెప్పాలంటే, చెల్లెమ్మా నీ బంధకాలు నో యార్. ఇప్పుడు నీవు దేవుని చేతిలో ఉన్నావు కదా, అంటే గాడ్ హ్యాస్ ఈచ్ అండ్ ఎవ్రీ సొల్యూషన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆన్సర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గాడ్ కెన్ డూ, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్. అంటే దేవుడు సమస్తము చేయగలడు. నీకు ఒక సమస్య తెచ్చాడంటే జవాబు దేవుని దగ్గర ఉంది. అయితే నువ్వు మొట్టమొదట దేవుని మీద ఆధారపడేటట్లు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? నేనే కట్లు తెంచెదను. అంటే ఆ గాయము చేయువాడు దేవుడు, గాయము మరి కట్టేవాడు ఏంటి చూసా? అంటే ఇప్పుడు టీవీ కట్టేరా అంటాం, అంటే టీవీని కట్టేమనా అంటే అర్థం ఏంటంటే, అక్షరాన్ని తీసుకునే నీవు నేను మన ఆత్మని బంధించి ఉంచిన దుష్టుని కోసం దేవుని ప్రయత్నం. మనమేమనుకుంటున్నాం? మన స్వేచ్ఛని బంధించి ఉంచిన, చూసారా, ఫ్రీడమ్ కోసం ఎదురు చూస్తున్నాం. అంటే దేవుడు నీ ఆత్మ పాతాళ లోకంలోంచి విడిపించడానికి దేవుడు చూస్తున్నాడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? బయలు వెల్లుడి అని బంధించబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి. అంటే నిబంధన. ఇప్పుడు మనం ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చదువుకుంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యము న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, Ezekiel chapter 34 verses 27. The trees will yield their fruit and the ground will yield its crops. అంటే నేనున్నాను కదా, దేవునితో ఏమన్నానంటే, 14 సంవత్సరాలు సేవ చేశాను, నువ్వు జీతం ఇస్తే మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది. అంటే నాకు జీతం లేకుండా చేయించుకున్నావా నువ్వు? అద్దె కట్టుకోవడానికి కూడా లేదే. అంటే నువ్వేంటయ్యా? నో ప్రాబ్లం, బారు వడ్డీ, చక్కెర వడ్డీ, ఈ వడ్డీ ఆ వడ్డీ నా నడ్డి ఇరిగేటట్లు నీ దగ్గర ఒక్కసారి నువ్వు తెరిస్తే, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ టు ఆనర్ గాడ్. నీవు దేవుణ్ణి మహిమపరచాలి. మనుషులు ఏమనుకుంటారు? ఈడేదో తప్పు చేశాడు, వీడికి అందుకే దేవుడేవలా. అరే కమాన్ యార్, తప్పు చేసింది నువ్వు నేను కాదు. నేను ఎన్నిసార్లు చెప్పాను? తప్పు చేసింది మూల పితరుడైన ఆదాము. ఆదాము సంతానముగా ఉన్న మనము కడపటి ఆదాము సంతానము కావాలి అంటే కృప, నేనే, ఎగో ఎమి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే నీ పాపములకు పరిహారము అంటే నువ్వు యేసు క్రీస్తును నీ స్వంత రక్షకునిగా. ఇదండి తేడా. అంటే అయ్యగారు మీరు వాక్యం ఇలా చెప్తున్నారు, అందరూ నా కట్లు నా బంధకాలు. కమాన్, ఒక్క మాట చెప్పిన, నిన్ను నీవు సరి చేసుకోగలిగితే నా యేసుక్రీస్తు ప్రభు చనిపోవట అసాధ్యము. నీకు నువ్వు నీతిమంతుడు అయ్యి నీ బిడ్డల్ని నువ్వు కట్టుకోగలిగితే, ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నాయి కదా, 5 ఒకలా ఎందుకుండు? అంటే దేవుడే, ఆయన యేసుక్రీస్తుగా వచ్చాడు. ఇదండి వాక్యం, మొత్తం సారాంశం ఇదండి. అంటే ఆ యొక్క చెట్లు ఫలములిచ్చును, భూమి పంట పండును, ద పీపుల్ విల్ బి సెక్యూర్ ఇన్ ద ల్యాండ్, నిర్భయముగా వారు నివసించుదురు. దే విల్ నో దట్ ఐ ఆమ్ ద లార్డ్, వారు తెలుసుకుంటారు. ఇదండి వాక్యం అంతా చెప్పేది ఒక్కటే, నన్ను తెలుసుకుని. గాయం ఎందుకు చేస్తాడు? గాయం అయినప్పుడు మాత్రమే నీవు వెతుకుతావు డాక్టర్ కోసం. రోగికే వైద్యుడు అవసరం. నేను నీతిమంతులను పిలువరాలేదు. అంటే నీకు కష్టం వచ్చినప్పుడే, ఇష్టంలో ఉన్నప్పుడు ఏది తెలియదు. కనుక దేవుడు నిన్ను నన్ను ఆయన వైపు తిప్పుకోవడానికి, దేవుడు ఆయన నిన్ను నన్ను సరిచేయడానికి
దేవుడు ఆయన తన ప్రేమను వ్యక్తపరచడానికి ఆయన అనేక విధములుగా మన కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. They will know that I am the Lord when I break the bonds of their yoke and rescue them from the hands of those who enslaved them. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు చెప్పిన ఒకే ఒక్క స్లోగన్ మీకు తెలుసు కదా, కట్ల గురించి నేర్పిస్తున్నాం. యేసు ప్రభువారు చెప్పింది ఏంటి? ప్రభువునందు ప్రియులరా, మత్తయి సువార్త 11:27 సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. తండ్రి గాక ఎవడు కుమారుని ఎరుగడు, కుమారుడు గాక కుమారుడెవనికి ఆయనను బయలుపరచ ఉద్దేశించును, వాడుగాక మరి ఎవడు తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగా, నా భారము తేలికగా. చూసారా, కాడి, కట్లు. ఇప్పుడు సర్పము కట్లు వేస్తుంది తెలుసా? ఈ దోషము చేయడానికి వీరు శ్రీకాళహస్తి వెళ్తారు తెలుసు కదా, బంధించబడి నాతో చెప్తారు, మా కుమారుడి ఆత్మ బంధించాడేమో చూడండి. అంటే నీవు బంధకాల్లో ఉన్నావు, బాండేజెస్. నీవు పాపము అనే దాస్యత్వంలో ఉన్నావు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పాపం మనం చచ్చిపోయే వరకు చేస్తాం. ఈ యెహెజ్కేలు 34 ఏముంటుందో తెలుసా? తప్పిపోయిన గొర్రెల కోసం ఒక సేవకుడు గొర్రెల కాపరిగా సేవకుడిగా మారాలి అంటే యెహెజ్కేలు 34 చదవాలి. ఈ యెహెజ్కేలు 34 గాయపడిన దానికి మీరు కట్టుకట్టరు, తప్పిపోయిన దాన్ని మీరు వెతకరు, రోగి అయిన దాన్ని స్వస్థపరచరు, మీరు జాలిపడరు అంటూ తన గొర్రెల కోసం చెబుతూ 26లో అంటాడు, దీవెనకరమైన వర్షములు నేను కుమ్మరించేదను అని చెబుతూ ఈ వచనాలు చెప్తాడు. అంటే ప్రభువునందు ప్రియులరా, కాలము ఆయన చేతుల్లో ఉంది. ఈ రోజున యుద్ధాలు ఎంత ముదిరిపోతున్నాయే. ఆకాశానికి, చంద్రమండలానికి చంద్రయాన్ వెళ్ళింది, సునీతా విలియమ్స్ వెళ్ళిందే. ఇది కాదండి గొప్పతనము. మహాకాశములు సృష్టించిన దేవుడు నీ హృదయములో నివాసము కోరుకుంటున్నాడండి. అంటే ఆయనకి నీ హృదయము నివాసముగా ఉండాలి అంటే అక్కడ కట్లు ఉండకూడదండి. అంటే మనిషి కట్లు చేత నిన్ను కట్టబడి ఉన్నావా? ఇప్పుడు కట్టబడి ఉన్నావా? గాడిద పిల్ల దగ్గరికి వెళ్ళామండి. మత్తయి సువార్త 21:1 యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగే బేతనీయకు వచ్చి మీ ఎదురుగా ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, చూసారా, దాన్ని తోడుకొని తీసుకొని రండి. ఇప్పుడు కట్లు విప్పుతున్నారండి గాడిదకి. అంటే గాడిదంట భారం వేయకపోతే మాట వినదంట, ఫ్రీగా వదిలేస్తే కొయింగ్ కొయింగ్ అంటదండి, వెనకాలుతుంది అంటదంట. ఎందుకు? భారం మోస్తేనే కావాలా? నిజంగా ఆ కట్లు అనేవి నన్ను అడుగు, ఎంత భారంగా ఉంటుంది తెలుసా? ఇంకా బంధిస్తావా దేవా? ఇంకా బంధిస్తావా? ఎన్నో చేయాలనుందే నీకోసం. దరిద్రము అనేది ఒక కట్టు, నీ చేతకానితనము అనేది ఒక కట్టు. నీవెన్నో చేయాలనుకున్నా నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఒక ఎర్రిబాగులోడ్లా చూడడం అనేది ఒక కట్టు. ఇంకా చెప్పనా? కలసిరాని కాలము నా కాళ్ళకు బంధమై యేసయ్యా యేసయ్యా ఆశగా ఉన్నది నీ కోసమే యేసయ్యా.
ఈ రోజునైతే నీ జీవితంలో దేనికోసం ఆశపడుతున్నావో, దేనికోసం కలగన్నావో అది కళ్ళల్లాగే ఉండిపోయింది. లోకమంతా ఒక్కటే ఉందండి కట్టు, నేను. ప్రభువా నీవు. చూసా అంటే ఇక్కడ నేను నెక్స్ట్ లింక్ ఎక్కడికి వెళ్ళాలంటే లేవీయ కాండము 26వ అధ్యాయం 13వ వచనం. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మును రప్పించితిని. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసి. చూసారు, మీ కాడి మన భుజముల మీద భారం మోపబడి, ఆయన భుజముల మీద రాజ్యభారము మోపబడి ఉంది. అంటే భుజముల మీద కాడి ఎందుకు పెడతారంటే ఎద్దుకి బండిని మొయ్యడానికి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, యవ్వనములో కాడి మోయుట నరునికి మేలు. ఈ కాడి భుజముల మీద ఎందుకు పెడతారు అని అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఈ పాపమనే కాడి నిన్ను నన్ను బలహీనునిగా చేస్తుంది. అయితే దాస్యత్వం అనే కాడి క్రింద ఉన్న నీవు నేను, దాసుని స్వరూపము ధరించిన యేసుక్రీస్తు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని మరణ శాసనము రాసిన వాడు, మరణము అంటే ఎరుగని వాడు నీకోసం నా కోసం మరణమైపోయాడు. ఆయనను మరణము బంధించి ఉంచలేదు కనుక, ఆయనను ఈ లోకం బంధించి ఉంచలేదు కనుక 13 ఏళ్లగా ఆ నడుము వంగిపోయి పాపపు బంధకము చేత బంధించబడిన ఆ యువతితో, ఈమె అబ్రహాము కుమార్తె అంటాడు. 12 ఏండ్ల రక్తస్రావ రోగము కలిగి ఆ వ్యాధి చేత బంధించబడి ఉన్న ఆ స్త్రీతో, నీ బాధ నివారణ అయినది అమ్మా, నీ విశ్వాసము గొప్పది. మరి ఆ యొక్క జక్కయ్యతో, ఇతను అబ్రహాము కుమారుడు, మరి దాసత్వంలో లంచగొండితనంతో ఉన్న జక్కయ్య. ఇంకెన్ని చెప్పమంటారు? అంటే నీవు నేను బంధించబడే మొట్టమొదటిది ఏంటో తెలుసా? మన మనసు. నిన్ను బంధించేదేంటో తెలుసా? నీ ఇష్టం. బంధించేదేంటో తెలుసా? నీ ప్రేమ. ఈ 3, ఒకటి నీ మనసు, దానికి ఉండే ఇష్టం, దానికి ఉండే ప్రేమ. ఎప్పుడైతే ద ఫ్లెష్ నెవర్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్, అంటే శరీరము ఎన్నడూ రక్త మాంసాలు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. అంటే అబ్రామును సైతము 100 ఏండ్లు వచ్చే వరకు అబ్రహాముగా మార్చబడకుండా ఇష్మాయేలుతో సెట్ అయిపోయాడు. ఇష్మాయేల్ నుంచి ప్రభువా సరిపెట్టుకున్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీకు నేను ఇవ్వబోతున్నాను ఇస్సాకు. ఇస్సాకు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అబ్రహాం ఎవరు? జనములకు తండ్రి. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అంటే ఏ రోజునైతే అంతా యేసుక్రీస్తు, అన్నీ యేసుక్రీస్తు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు యేసుక్రీస్తు కోసం పౌలు. నేను జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణమిచ్చిన యేసు కొరకు నేను జీవించుచున్నాను అంటాడు పౌలు. మరి ఈ కట్లలో నేను ఉన్నాను, నా వలె మీరు బంధించబడివలనని కాక, అది ఇహలోక సంబంధమైన బంధకాలు. ఒకప్పుడు నేను పరిశుద్ధుడును అన్న ఈ సౌలు, పౌలుగా మారకముందు స్టెఫనును చంపిన ఈ సౌలు, ఈరోజు నాలాగా మీరు బంధకముల నుంచి విడిపింపబడవలనని అంటాడు. అంటే నీ ఆత్మ, చూసారా, ఆత్మ పూర్తి వ్యతిరేకం మనసుని.
ఆత్మ మనసు ఒక్కటి కానేరవు. ఏ రోజునైతే నీ ఆత్మ విడిపించబడాలి అంటే శరీరముగా వచ్చిన యేసుక్రీస్తు సిలువలో చేసిన 3 ప్రార్థనలు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము, దే నో నాట్. నేను మరలా చెప్తున్నాను, నేను మొట్టమొదట చేసేది ఏంటో తెలుసా? నీకు చెప్పేది అర్థం చేసుకో. దేన్ని? మనుషుల్ని కాదు, దేన్ని మాటల్ని కాదు, దేన్ని సమస్యల్ని కాదు, దేన్ని కష్టాల్ని కాదు, మరి దేన్ని? నీకు హృదయం ఇచ్చిన దేవుణ్ణి, నీకు జీవితం ఇచ్చిన దేవుణ్ణి, నీ ముందుకు తీసుకుని వచ్చిన దేవుడు చేయాలనుకుంటున్న కార్యాన్ని. అప్పుడు నువ్వేమంటావు? ఊరుకో ప్రభువా, చెప్పు ప్రభువా, ఈ సమస్య ఎందుకు వచ్చింది ప్రభువా? ఇప్పుడు నేనున్నాను కదా ప్రభువా, పారిపోవడానికి రెడీగా స్కెచ్ నా దగ్గర ఉంది, ఎందుకు కట్టి పాడేస్తున్నావు? చూసా, ఇప్పుడు పోలీసుడు వచ్చిన వెంటనే ఏం చేస్తాడు? హ్యాండ్స్ అప్ అంటాడు, నీ చేతులు పైకెత్తు. మరి దేవుని ముందుకెళ్ళి సేవకుడు హ్యాండ్స్ అప్ అండు, హల్లెలూయా అంటాడు, చేతులు పైకెత్తాడు. నిజంగా చేతులు పైకెత్తావు కానీ నన్ను అడుగు, పారిపోవడానికి సిద్ధగొట్టు. పిచ్చోడా, ఆ చేతులు కట్టింపబడినవే అంటే హ్యాండ్ కఫ్స్. అంటే వాడు మొట్టమొదట నీకు చేతులకి సంకెళ్ళు వేస్తాడు, కాళ్ళకి సంకెళ్ళు వేస్తాడు. ఈ చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేసిన పౌలు శీలలు ఏం చేశారు? చెరసాలలో స్తుతించారు. అంటే వాళ్ళ కాళ్ళు చేతులు సంకెళ్ళు వేయబడినవి. కాళ్ళు చేతులతో కమానియా ఎరికో గోడలు కాళ్ళు చేతులతో కోలబడలా, చెరసాల గోడలు కాళ్ళు చేతులతో కోల్చబడలా, కాళ్ళు చేతులతో ఎర్ర సముద్రం 2 పాయలు కాల. ఈ లోకానికి కట్టేసేవి నీ కాళ్ళు చేతులు, నీ ఆత్మని విడుదల చేసేది. ఏ రోజునైతే ఈ లోక బలం నీలో తగ్గిపోద్దో, పరలోక బలం, నీవే నా బలం, నీవే నా ధైర్యం. కీర్తన 18 అంటాడు కదా, ఏమంటాడు భక్తుడు? నా బలమై ఉన్న నా దేవా, నేను నిన్ను ప్రేమించున్నాను. నా దుర్గమా, నా రక్షణ శృంగమా, నా కేడమా, నా శైలమా, నా చీకటిని వెలుగుగా చేయువాడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చే. అంటే when you are bounded, let God do the miracle. చూసా, మరి నా బలము దీన్ని చేసిందని, నా శక్తి దీన్ని చేసిందని నీవు అనుకొనకుండునట్లు. కాబట్టి ఎంటైర్లీ డిఫరెంట్. నో, వాక్యం 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 వాక్యం, సాక్ష్యం 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 సాక్ష్యం. నన్ను అడుగు, వినకూడనంతగా నిందలు నేను విన్నాను, పడకూడనంతగా బాధలు నేను పడ్డాను. కమాన్ యారా, అవి నాకు చాలా ఎక్కువ, నాకు చాలా ఎక్కువ. పై భాగం కింద భాగం, మొదట్లో నడ్డెరగొట్టాడు, అప్పుడు తెలిసింది. తర్వాత కింద భాగాన్ని మోసేశాడు, అప్పుడు తెలిసింది. ఏ రోజన్నా దేవునికి లొంగిపోతావా? యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషము గర్పించుము నశేష జీవితం. నాశలు నకలలనే వెంబడించుచుంటిని, ఫలాలు లేని వృక్షము వలె. ఏమిచ్చావు దేవునికి? 10 మందిని పిలిచి అన్నం పెట్టావా?
10 మంది నిన్ను చూసిన వెంటనే దండం పెట్టగలుగుతున్నారా? 10 మంది నిన్ను చూసిన వెంటనే గుండెలు పగిలేటట్లు ఏడ్చి వారి బాధ నీకు పంచుకోగలుగుతున్నారా? When they can't do this, then what you have done to God? ఆయన నీ బంధకములు తెంచాలి అంటే ఆయన బంధించబడ్డాడే సిలువలో, ఆయన శ్రమ పడ్డాడే సిలువలో. రెండవ ఏంటో తెలుసా? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయబడి. మూడవ ఏంటో తెలుసా? నా ఆత్మను నీకు అప్పగించి. కమాన్యా. ఇప్పుడు యెషయా గ్రంథము 52వ అధ్యాయం 1వ వచనం. సియోను లెమ్మో లెమ్ము, నీ బలము ధరించుకొమ్ము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములు ధరించుకొనుము. ఇక మీదట నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము. యెరూషలేమా లేచి కూర్చుండము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పి వేసుకునుము. మీరు ఊరకయే అమ్మబడితిరి కదా, రోకలు ఇయ్యకయే మీరు విమోచింపబడిదరు. దేవుడైన యెహోవా నిన్ను ఎవరైతే బాధపరిచారో వారిని బాధపరుస్తాను. చూసారా? ముగిస్తే ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి, ఆ కాడి మోపినవాడు దేవుడే. నేనున్నాను ఇక్కడ, నేను ఉద్యోగం కోసం వచ్చాను, నేను నా యొక్క జీవితాన్ని కట్టాను, ఇప్పుడు నేర్చుకుంటున్నాను. బట్ నా జీవితం తలకిందులు అవుతుంది. లెట్ ఇట్ బి, లైట్ లేలో యార్, దిల్ పే మత్ లో యార్, హోనే దో. When you look unto God, నీ మెడ ఉండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లు తెంపెదను. ఇక అంజులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు గాని వారు తమడైన దేవుడైన యెహోవానగు నేనే వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించు. అంటే ఏమంటున్నాడు? ప్రభునందు ప్రియులరా, నా సేవకుడు అయిన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమొందుకుము. నేను దూరమున నుండి నిన్ను, చెరలోనికి పోయిన దేశమున నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదరించువాడు లేక యాకోబు సంతతి నెమ్మది నొందును. ఇదండి. అంటే నేను ఎన్నో కట్లు చూశాను. నిజంగా ఆ పిచ్చోడిని, అంతెందుకు, సేన అను 2000 దెయ్యములు పట్టిన వాడిని ఆ చైన్స్, ఆ ఇనుప సంఖ్యలతో గొలుసులతో బంధించిన ఏం చేసు. బంధుల దొడ్లో ఉన్నావా? బంధాలు అంటున్నావా? ఒక్కసారి దేవుని కోసం ఏం చేసావో ఆలోచించు. ఏ కానుకిచ్చావో దేవుని కోసం? దేవుని కోసం 10 మందికి భోజనాలు పెట్టావా? 10 మంది ముసలోళ్ళకి అన్నం పెట్టావా? 10 మంది ముసలోళ్ళని పిలిచి కూర్చోబెట్టి ప్రార్థన చేయించావా? ఏం చేసావని దేవుని కోసం? ఈ రోజున నేను చెప్తున్నాను, మొట్టమొదట నీ సృష్టికర్తను నువ్వు తెలుసుకో. ఆయనే నిన్ను బంధించువాడు, ఆయనే నిన్ను విడిపించువాడు, ఆయనే నీకు గాయము చేవాడు, ఆయనే నీ గాయం కట్టువాడు, ఆయనే నిన్ను రక్షించువాడు. ఆయన తప్ప మరి ఎవ్వరూ ఏమి చేయలేరు. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపగలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును వీరి హృదయంలో ఫలింపచేయండి. నా కష్టాలు, నా సమస్యలు, నా బంధువులు, నా బంధాలు, నా ప్రేమలు, నా ఆప్యాయతలు అనకుండా నజరేయుడైన యేసు నామమున తండ్రి, ఈ లోకం ఎప్పుడూ బంధిస్తుంది, పరలోకం ఎప్పుడూ విడిపిస్తుంది. ఈ కార్యము వీరికి నేర్పించమని నజరేయుడైన యేసు నామమున విత్తబడిన వాక్యము 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేయమని యేసు నామమున దీవిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.
వాక్యం లైక్ చేయండి, షేర్ కొట్టండి, అనేక మందికి పంపించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.